సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ క్లాస్లో మనం జూన్ 2019 పవర్ బై అప్డేట్లో పర్సనలైజ్డ్ విజువలైజేషన్ పెయిన్ అని చెప్పేసి ఒక ఫీచర్ అనేది యాడ్ అయింది. సో మీకు పర్సనలైజ్డ్ విజువలైజేషన్ పెయిన్ అనేది యాక్టివేట్ చేసుకోవాలని అంటే అది మీకు ఇక్కడికి చూపించాలి అనుకున్నట్లయితే సో ఇంతకంటే ముందుగా మీరు ఫైల్లోకి వెళ్ళేసి తర్వాత నెక్స్ట్ గో టు వేస్ దట్ ఆప్షన్స్. సో నెక్స్ట్ గో టు ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్. సో ఆప్షన్స్లోకి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ప్రివ్యూ ఫీచర్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సో ప్రివ్యూ ఫీచర్స్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి పర్సనలైజ్డ్ విజువలైజేషన్ పెయిన్. సో ఇది యాక్సెప్ట్ చేసేసుకోండి. దీని గురించి ఏమైనా డౌట్స్ కావాలనుకుంటే లర్న్ మోర్ క్లిక్ చేసేసినా మీకు వచ్చేస్తాయి. లేదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లేకపోతే నాకు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. సో దాన్ని కాల్ చేసేసినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఆ పర్సనలైజ్డ్ విజువలైజేషన్ పెయిన్ అనేది సెలెక్ట్ చేసుకోగానే మీకు రీస్టార్ట్ అంటుంది. రీస్టార్ట్ అంటే సిస్టమ్ రీస్టార్ట్ కాదండి, జస్ట్ పవర్ బై డెస్క్టాప్ అనేది క్లోజ్ చేసేసి ఆఫ్ చేసేసి క్లోజ్ చేసేసి ఆన్ చేసేస్తే మీకు రావడం జరుగుతుంది. సో మీరు మార్కెట్ ప్లేస్లో నుంచి కానీ లేదా ఆల్రెడీ కస్టమ్ విజువల్స్ అనేవి కానీ మీరు ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు ఇక్కడ వస్తాయి కస్టమ్ విజువల్స్. సో అప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ మౌస్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసినాం అనుకో, రిమూవ్ కస్టమ్ విజువల్ ఫ్రమ్ రిపోర్ట్స్ అంటే ఈ యొక్క రిపోర్ట్ నుంచి మీరు కస్టమ్ విజువల్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత పిన్ టు విజువలైజేషన్ ప్యాన్. ఓకేనా? దీన్ని ఇందులోకి పిన్ చేసేసుకోవచ్చు. ఓకేనా? పిన్ టు విజువలైజేషన్ ప్యాన్ అన్నామనుకో డైరెక్ట్గా మనకు ఇందులోకి పిన్ అయిపోతుంది. ఓకేనా? సో ఇలా మనం కస్టమ్ విజువల్స్ కూడా పిన్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదండి జూన్ అప్డేట్ 2019లో వచ్చిన పర్సనలైజ్డ్ విజువలైజేషన్ ప్యాన్ గురించి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన లక్ష్మీ స్కిల్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఆల్.